మీకు కూడా హైపేడ్ టెక్ జాబ్ కావాలా? హైపేడ్ టెక్ జాబ్ సాధించడానికి మనకి టిప్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ తెలియలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైతే ఈ 4 ఇయర్స్ బీటెక్ చదివే అయిపోయే లోపు ఒక ఇంటర్న్షిప్ కానీ ఒక మంచి టెక్ జాబ్ అనేది మన హ్యాండ్స్లో పెట్టుకోవడానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే కసిగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిన్ టు పాయింట్ చూడండి. ప్రతిదీ నేను చెప్తాను. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు రాడ్ రియాలిటీ ఆఫ్ బీటెక్ ఏంటి అది కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్స్. మనకి కామెంట్స్లో చెప్పండి, మనం ప్రతిదీ చెప్తాము. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు బీటెక్లో 4 ఇయర్స్ చదివితే మనకి ఈ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం థింక్ చేస్తే కనుక మనకి ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఫస్ట్ సెమిస్టర్లో మనకి కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి పెద్దగా ఇంట్రడ్యూస్ చేయరు. మ్యాక్సిమం ఫస్ట్ కొన్ని కాలేజెస్లో మనకి సి అనేది స్టార్ట్ చేస్తారు, ఇంకొన్ని కాలేజెస్లో పైథాన్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే మనకి ఈ ఫస్ట్ సెమిస్టర్లో అలా బేసిక్స్ చెప్తారు. సెకండ్ ఇయర్లో మనకి కొద్దిగా కోడింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. కానీ మీరు నేర్చుకునే ప్రతి కోడింగ్ కానీ ప్రతి సబ్జెక్ట్ కానీ బీటెక్లో మనకి బయట ఉపయోగపడదు. ఓకే, అదేంటి బ్రో ఎలా చెప్తున్నావు? మనకి అసలు మరి 4 ఇయర్స్ మనకి ఎందుకు చదివిస్తున్నారట? మనకు ఉపయోగపడదు బ్రో. మీరు బయటికి చదువుకున్న తర్వాత వస్తారు చూసారా, అప్పుడు తెలుస్తుంది. మనకు అప్పుడు తెలిసినా మనకి టైం అయిపోయింది. సో ఎవరైతే బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి 4 ఇయర్స్ ఏం చదువుకోవాలి, ఎలా మనం టైం మేనేజ్మెంట్ చేసుకొని స్కిల్స్ నేర్చుకోవాలి వాళ్ళకి. అండ్ 4th ఇయర్ 3rd ఇయర్లో ఉంటారు కదా, వారు ఇంకొద్దిగా ఎక్కువ నేర్చుకోవడం, ఇంకొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు రోజుకి ఒక 2-3 అవర్స్ పెడితే సరిపోతుంది. కానీ ఈ 3rd ఇయర్ 4th ఇయర్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అవర్స్ అనేవి స్కిల్స్ నేర్చుకోవడం దానిపైనే పెట్టాలి. సో ఇప్పుడు మనం ఈ బీటెక్ తెలిసింది కదా ఎలా ఉంటుందంటే కానీ ఇంటర్న్షిప్స్కి ట్రై చేస్తాం. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏమైతే నేర్చుకున్నారో అట్ ది ఫైనల్ అవి ఏమీ రావు. మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారో మీకు అర్థం కాదు, అర్థమవుతుంది కానీ ఆన్సర్ తెలియదు. అలా ఉంటుంది అనమాట సినారియో. సో మీరేం చేయాలంటే ఈ బీటెక్ చదువుకుంటూనే ఒక 1-3 అవర్స్ అనేది బయట కోడింగ్ నేర్చుకోవడం కానీ స్కిల్స్ నేర్చుకోవడానికి పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మనం ఏవే స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకున్న దానికి మనం ఏ జాబ్ రోల్స్ వస్తాయి. ఓకే, ఒక్కొక్క స్కిల్కి కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి కదా, దానికి ఎంత శాలరీ అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎవరైతే ఈ 4 ఇయర్స్ బీటెక్లో బాగా చదివి మంచి హైపేడ్ టెక్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని ప్రౌడ్ చేయడానికి వాళ్ళ క్లాసులో వాళ్ళే కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనమాట. మిగతా ఎవరైనా ఉన్నా సరే టైంపాస్గా వీడియో చదవాలంటే ప్లీజ్ లీవ్. మీకు మరి ఈ వీడియో నో యూజ్ అనమాట. స్కిల్స్లో నేర్చుకోవాల్సింది ఫస్ట్ మెయిన్ 2 ఏమేమి అంటే 2 మెయిన్ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ కోడింగ్ స్కిల్స్, రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఫస్ట్ కోడింగ్ స్కిల్స్లో ఏ కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఇంగ్లీష్ అనేది మెయిన్, ఈ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అనేది ఇంగ్లీష్లో మనం బాగా నేర్చుకోవాలి. అవన్నీ మీరు ట్రై చేయండి ఇప్పటి నుంచే. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ సెకండ్ ఇయర్లో ఉన్న కానీ ఇప్పటి నుంచే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ మాట్లాడుతూ ట్రై చేయండి. లేదా మీకు అలా కూడా కాకపోతే మిర్రర్ ముందుకెళ్ళి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను. లేదా మీరు కాలేజెస్లో సెమినార్స్ ఉంటాయి, సెమినార్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేసి సెమినార్స్ ఇవ్వండి ఇంగ్లీష్లో. మీకు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మీకు పక్కన మీరు అవతల ఎవరైనా ఇంగ్లీష్లో వచ్చినా సరే ఇంటర్వ్యూ టైంలో కానీ మీరు ఫ్రీగా ఆన్సర్ చేయగలుగుతారు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి. సో మనం మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీష్ అనేది వే ఆఫ్ టాకింగ్ అనేది ఎలా ఉందో తెలియాలన్నమాట. ఇది ఇంకో స్కిల్. ఇంకొకటి ఏంటంటే కోడింగ్ స్కిల్స్లో ఏ కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది అన్ని కోడింగ్ లాంగ్వేజెస్కి బేసిక్ అనమాట. ఫస్ట్ సి లాంగ్వేజ్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది పైథాన్ అనమాట. ఎందుకు పైథాన్ అంటే సి లాంగ్వేజ్ అనేది అన్ని లాంగ్వేజెస్కి బేసిక్ అనమాట, బేస్ అనమాట. సో సి లాంగ్వేజ్ తర్వాత మనకి అన్ని లాంగ్వేజెస్లో ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్. సో మనం సి లాంగ్వేజ్ తర్వాత పైథాన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు సి లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలి. ఈ జావా స్క్రిప్ట్లో మనకి ఈసీఎంఈ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేసి
3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి మెయిన్ దాంట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. దాని తర్వాత జావాలోకి వెళ్ళాలి. తర్వాత C++. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి కొద్దిగా సాఫ్ట్వేర్ సైడ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. జావా స్క్రిప్ట్లో తర్వాత నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట లాంగ్వేజెస్. అయితే మనం వీటి కేటగిరీగా తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే మనకు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే HTML అని, CSS ఇవన్నీ యూజ్ అవుతాయి. సో మీరు ఇవన్నీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఏవేవి? C, పైథాన్, C++, జావా స్క్రిప్ట్, జావా, నెక్స్ట్ HTML, CSS ఇవన్నీ నేర్చుకుంటే మీకు కొద్దిగా ఆల్మోస్ట్ మీరు అన్నీ చేయగలుగుతారని అర్థమవుతుంది అనమాట. సో మనం ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా. ఈ మూడిట్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే మీరు ఈ కోడింగ్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకున్న తర్వాత వీటిపైన జాబ్ రోల్స్ ఎలాంటివి ఉంటాయంటే పైథాన్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, వెబ్ డిజైనర్, వెబ్సైట్ క్రియేటర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటికి శాలరీ రేంజెస్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక పైథాన్ డెవలపర్ అయితే మీకు 3 to 4 LPA ఉంటుంది. ఓకే, వెబ్సైట్ డెవలప్ చేస్తే 4 to 5 LPA. ఓకే, తర్వాత జావాని, CSSని, పైథాన్ యూస్ చేసి ఒక గేమ్ డిజైన్ చేస్తే మీకు 7 LPA నుంచి 8 LPA. ఇలాగా ఒక్కొక్క కేటగిరీకి, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క శాలరీ రేంజెస్ అనేవి ఉంటాయి. సో వీటిలో డిఫికల్ట్ లాంగ్వేజ్ ఏంటంటే C++, జావా. ఈ రెండు చాలా క్రిటికల్గా ఉంటాయి అన్నమాట. మోర్ లాజికల్ థింకింగ్ కావాలి. ఓకే, ఈ రెండు చాలా కొద్దిగా అంటే మిగతా లాంగ్వేజెస్లో కొద్దిగా టఫ్ అనమాట. దీని మీద మీరు ఈజీగా పట్టు సాధించవచ్చు అనమాట. ఇవన్నీ మరీ కష్టమని కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఈజీ అయిపోతుంది. సో మీరు ప్రతి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ లాంగ్వేజ్లో ఈజీగా ఉండడం, కానీ మీకు నెక్స్ట్ దీంట్లో ఈ వే సాల్వింగ్ కాకుండా ఇంకా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేవి మల్టిపుల్ సాల్వింగ్ అనేవి మీకు గుర్తు వస్తాయి. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి స్కిల్స్ అనమాట. ఈ స్కిల్స్ తర్వాత మనకి జాబ్ రోల్స్ చూసాం, దాని తర్వాత మనం శాలరీ రేంజెస్ అనేవి చూసాం. ఇది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు అనమాట. బీటెక్ అనేది మీరు చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, బీటెక్ ఒకటే లైఫ్ కాదు. బీటెక్తో పాటు మీరు బయట నుంచి కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి, స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్స్ అనేవి మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు చిన్న ఇష్యూ చెప్పాలంటే బీటెక్ చదువుతారు మీరు అందరూ. ఓకే, బీటెక్ చదివిన తర్వాత అందరూ కొంతమంది ఇంటర్న్షిప్కి, అదే ప్లేస్మెంట్కి రెడీ అవుతారు, సెలెక్ట్ అవుతారు. అక్కడ ఇంటర్వ్యూ కూడా వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? కాలేజీలో ఏవో చేయిస్తారు ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ చూపిస్తారు. ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నలుగురు సేమ్ ప్రాజెక్ట్ చూపిస్తే ఆ ఇంటర్వ్యూర్కి మీ నలుగురిలో ఎవడు బెస్ట్ అని ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏం చేస్తారు? మేనేజ్మెంట్ కానీ ఆ ప్రీవియస్ రికార్డ్స్ కానీ తెలిసిపోతే ప్రీవియస్ రికార్డ్ బట్టి వాడు తీసుకుంటాడు. కానీ అది కాదు కదా మెయిన్. మీరు స్టడీస్లో అంటే సబ్జెక్ట్స్లో, బీటెక్ సబ్జెక్ట్లో తక్కువ ఉండొచ్చు కానీ కోడింగ్లో ఎక్కువ ఉండొచ్చు కదా, అర్థమైందా? సో మీరు ఏం చేయాలంటే మీరు బయట నేర్చుకుంటే, మీరు ఫాస్ట్గా నేర్చుకుంటే, మీరు ఆ నాలెడ్జ్ యూస్ చేసి, ఆ కోడింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే అవి మీరు రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ కాలేజ్ తరపున మీ కాలేజీలో చెప్పిందే కాకుండా మీరు బయట ఇంకొన్ని చేసి ఉన్నారు కాబట్టి మీరు ఆ వేజ్ ఉంది, కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండా వీడు ఇండివిజువల్గా నేర్చుకున్నాడు అని చెప్పేసి వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక స్టెప్ అహెడ్ ఉంటారనమాట మిగతా స్టూడెంట్స్ మీద. ఇలాగ చాలా విషయాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ బయట నేర్చుకోవడం వల్ల. కాలేజీలో నేర్పించేది అందరికీ నేర్పిస్తారు. నీ టాలెంట్ ఏంటి, నువ్వేం నేర్చుకుంటున్నావు అది నీకు తెలియాలి. సో అది తెలియాలంటే నువ్వు బయట నుంచి నేర్చుకోవాలి. బయట నుంచి నేర్చుకున్న తర్వాత బయట దానికి నీకు నేర్పించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ మీరు అధిగమిస్తే మీకు ఈజీగా హైపే టెక్ జాబ్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా నేను చెప్పేది? మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా ఈ 4 ఇయర్స్లోనే, ఈ 4 ఇయర్స్ తర్వాత లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ 4 ఇయర్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకండి. మస్ట్ డూ థింగ్స్ ఇన్ బీటెక్ 4 ఇయర్స్. ఏంటంటే కోడింగ్ స్కిల్స్ నేర్చుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకో. నెక్స్ట్ నువ్వు నేర్చుకున్న కోడింగ్ లాంగ్వేజ్ని 4 ఇయర్స్ అయ్యేలోపే నువ్వు మినిమం ఒక 8 to 10 ప్రాజెక్ట్స్ చేసేటట్టు చేసుకో. అవి నీకు రెజ్యూమ్లో ఉపయోగపడాలి. ఓకే, ఒకరికి చూపించాలి, వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వాలి. అలా చేయాలన్నమాట ప్రాజెక్ట్స్ అనేవి. ఎలాంటివంటే మీకు చాలా ఉంటాయి ప్రాజెక్ట్స్, లైక్ క్లోన్ యాప్స్ ఉంటాయి కదా,
ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లాంటిదే మీరు ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లాంటివి మీరు కొన్ని ఫుడ్ ఆర్డర్ కానీ, ర్యాపిడో కానీ, ఇలాంటివి క్లోన్ యాప్స్ కానీ, క్లోన్ వెబ్సైట్స్ కానీ తయారు చేసి మీరు ప్రాజెక్ట్స్ చూపిస్తే ఓకే వీడికి చాలా నాలెడ్జ్ ఉంది, ఓకే మిగతా స్టూడెంట్స్ మీద కొద్ది అహండ్ ఉన్నారు అనేసి మీ పేరు రాసుకోవడం, అదే మీ మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మీకు ఏం యూజ్ అవుతుందంటే, మీకు ఒకవేళ కాలేజ్ ప్లేస్మెంట్లో బై మిస్టేక్ పోయినా సరే బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. కాలేజ్ సినారీలో మీరు ఒకటే ప్రాజెక్ట్ లేదా ఓ మహా అయితే 3-4 ప్రాజెక్టులు చేస్తారు, అవి కాలేజీలో చేస్తారు, అది కూడా పెద్దగా ఇన్బిల్ట్గా ఓకే ఇన్నోవేటివ్గా ఉండకపోవచ్చు. కానీ మీరు బయట నుంచి నేర్చుకొని మీకు సొంతంగా మీరు చేసుకుంటే అది పర్ఫెక్ట్గా యూనిక్గా ఉంటుంది. సో దానివల్ల మన టాలెంట్ని మనల్ని ఎవడు తొక్కలేడు అనమాట. సో అది మీకు చాలా యూజ్ అవుతుంది, బయట చాలా నేర్చుకోండి. ఇది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా మీకు తెలియాలి అనుకుంటే, ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పు బ్రో అంటే కింద కామెంట్ సెక్షన్లో మనకి దాంట్లో మీరు పెట్టేస్తే నేను చెప్తాను అనమాట. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.